నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. దర్పల్లి మండలం మద్దుల్ తండాలో వందలాది ఎకరాల్లో వరి ధాన్యం నేలరాలింది. నెల 2 రోజుల్లో కోతలు కోయాల్సిన వరి వడగంట్లకు నేలరాలిపోయిందని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు రైతులు. అన్న చనిపోవడంతో పొలం కోతలు 5 రోజులు వాయిదా వేశానని, ఇంతలోనే వర్షం పడి నిండా ముంచేసిందంటూ గోవింద్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచేశాయి, అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మద్దుల తండా ఈ తండాలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ వరి అంతా కూడా వడగళ్ల వానకు ఎలా నేల రాలిందో పూర్తిగా చూస్తున్నాం. దీంతోపాటు చేతికి వచ్చిన ధాన్యం అంతా కూడా నేల రాలిపోయింది. పెద్ద ఎత్తున దాదాపు మద్దుల తండా, అలాగే వాడి, గుడితండ ఈ 3 గ్రామాల్లో పరిసరాల్లోనే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపు 250 నుంచి 300 ఎకరాల వరకు ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడొచ్చు, మొత్తం నేల వాలిపోయిన ఈ వరి పైర్లు చూడొచ్చు. మొత్తం కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా ధాన్యం అంతా కూడా రాలిపోయింది. ఇలా చూడొచ్చు, ఎక్కడ చూసినా మొత్తం కూడా కింద మొత్తం కూడా మొత్తం ధాన్యం అంతా కూడా నేల రాలిపోయింది. మొత్తం ధాన్యమే చూడొచ్చు. ఇలా చాలా చోట్ల పైరంతా నేలవాలింది. వడగళ్ల వాన ప్రభావంతో పూర్తిగా అంతా కూడా మొత్తం గింజలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రాలిపోయి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటండి, మీరు ఎప్పుడు కోత ప్రారంభించే పరిస్థితి ఉండే, మీరు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎంత నష్టం జరిగింది మీకు, ఇప్పుడు ఏం జరిగింది? సారు ఇక్కడ 2 ఎకరాల పొలం నాది రోడ్డుకే ఉంటే, అయితే రేపు ఎల్లుండి కోస్తాని అనుకున్నా. నిన్న 4 గంటలకు వర్షం వచ్చింది. ఫస్ట్ రాళ్ళు పడ్డాయి, దాని తర్వాత వర్షం వచ్చిందంటే ఇడిసబెట్టేది గాలితో దుమానంతో మొత్తం మనుషులు ఇక్కడ నిలబడే ఛాన్స్ లేకుండా మొత్తం రాళ్ళు దుమానం మొత్తం వచ్చింది, మొత్తం రాలిపోయింది సార్. ఇది ఎంతసేపు పడ్డది వడగళ్ల వాన? మీకు ఎంత నష్టం జరిగింది? రాలిపోయినాయి, మొత్తం రాలిపోయినాయా? ఒక్క 20 నిమిషాల దాకా పడ్డది సార్ వర్షం. ముందు రాళ్ళు పడి తర్వాత 20 నిమిషాల దాకా వర్షము కొట్టింది. ఇది ఏం చేతికి రాదు సార్, ఇక మొత్తం రాలిపోయింది. ఇది ఏం చేతికి రాదు. ఇది ఉన్నది పొలం అంతా మొత్తం నష్టం పోయింది, మొత్తం కింద భూమికి పోయింది సార్. ఏం వెళ్ళదు సార్, ఇది ఏం గడ్డి కనబడుతుంది సార్. ఇది బాగా ఘోరం సార్. ఇది నేను 6 నెలలు చేసిన పంట, ఇది రేపు ఎల్లుండి కోసేదే. ఇంత బాగా ఘోరం అయిపోయింది. నా పిల్లలు ఉన్నారు సార్, అందరూ 4, 2 బిడ్డలు 2 కొడుకులు. అలాని సాధించుకోవాలంటే లేదు సార్. ఇది చదువుకుంటున్నారా? పిల్లలు చదువుకుంటున్నారు. 6 కాలం కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి 4 పిల్లల పేరెంట్స్ వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి ఇంత పంట పండించిన వీరంతా కూడా ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి వచ్చిందని చెప్పి వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇట్లాంటి బాధితులకు ఇప్పుడు ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది వెంటనే సర్వేలు చేపట్టి ఆదుకోవాలని చెప్పి కూడా రైతుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.